నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ప్రముఖ సిల్వర్ జ్యువెలరీ యాజమాన్యం గోయాస్ తిరుపతిలో ఏర్పాటు చేసిన నూతన షోరూంను ప్రముఖ సినీ హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రారంభించారు. స్థానిక వివి మహల్ రోడ్లోని షోరూంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రముఖ గోయా సిల్వర్ జ్యువెలరీ సంస్థ తమ 8వ షోరూంను తిరుపతిలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ షోరూంలో 92.5 క్యారెట్తో కూడిన నాణ్యమైన వెండి ఆభరణాలు లభ్యమవుతాయని అన్నారు. అద్భుతమైన ఫ్యాషన్ డిజైన్లతో మగువలందరూ మెచ్చే సరికొత్త ఆభరణాలు అందించడం గోయాస్ ప్రత్యేకత అని అన్నారు. ఆభరణాలంటే ఆసక్తి గల తాను కూడా గోయాస్ ప్రత్యేకంగా తయారు చేస్తున్నాం, మోడల్స్కి అభిమానినని తెలిపారు. మహిళలు ఈ షోరూం సందర్శించి ఆకర్షణీయమైన అధునాతన డిజైన్లను సొంతం చేసుకోవాలని సూచించారు. ఆ షోరూం అధినేతలు ప్రియాంక రవితేజ మాట్లాడుతూ తమ షోరూం ప్రారంభోత్సవ ఆఫర్లలో భాగంగా ₹1,00,000 నెక్లెస్ కొన్నవారికి 50,000 చైను, ₹50,000 కొన్నవారికి 25,000, ₹25,000 కొనుగోలు చేసిన వారికి ₹12,500 విలువగల నెక్లెస్లను ఉచితంగా అందజేస్తామని అన్నారు. ఈ ఆఫర్ 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఉంటుందని తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధులు రాజేంద్ర ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ్యాన్ అండ్ డివోటీ. సో అంటే హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్, డల్ మూమెంట్స్ ఏమైనా ఐ థింక్ ఐ ఆల్వేస్ షేర్ విత్ గాడ్. అండ్ ఇక్కడికి ఒక ఆపర్చునిటీ అయింది టు బీ హియర్. సో లేదు, ఐ హోప్ సో, హోప్ఫుల్లీ సూన్, వెరీ సూన్. నెక్స్ట్ మూవీ ఐ థింక్ ఒకసారి officially అనౌన్స్ చేస్తే I'll be able to tell better. కానీ ఒక నవీన్ పోలి శెట్టితో మూవీ ఉంది అండ్ ఇంకొక మూవీ ఉంది which I've signed recently and 2 more in the process. సో 2025 కూడా చాలా ఎక్సైటింగ్, మంచి క్యారెక్టర్స్తో, మంచి స్క్రిప్ట్స్తో I'll be coming in. చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ లుకింగ్ ఫార్వర్డ్ మీ ముందు ఒక వేరే జానర్లో వేరే క్యారెక్టర్ to be able to come. So chala excited, very excited endukante I think Balia fans kuda chala excited to see his debut and I'm looking forward to see his debut. I don't know, no information, I haven't got any information, kani I wish him all the best. Third kuda ayindi kada movie tho adi na dream undi, civil services. సో సంక్రాంతికి వస్తున్నాం, తో అది కూడా ఫుల్ఫిల్ అయింది. సో చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే as a human to be able to live multiple lives, idi actor life though it's possible and I'm so happy I get to do what I get to do and meeku entertain cheyadaniki, meeku to make you smile, to make you cry, adi na goal ippudu. So I'm very 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 grateful. చాలా చాలా సంతోషంగా ఉంది అండి, ఎందుకంటే ఫర్ మీ అదే స్క్రిప్ట్ ఇస్ ద మెయిన్ హీరో అండ్ ప్రతిరోజు ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఐ హియర్ అ నరేషన్ ఇది నా మెయిన్ అంటే నా మెయిన్ పాయింట్. ఫస్ట్ స్క్రిప్ట్ అండ్ దెన్ ద టీమ్ అండ్ నా క్యారెక్టర్. సో ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ నాకు డౌట్ చేసేది లక్కీ భాస్కర్ టైంలో కూడా, ఆయన ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంలో కూడా, కానీ నాకు ఫుల్ క్లారిటీ ఉంది. నాకు ఐ న్యూ అంటే వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ వాట్ ఐఎమ్ గెటింగ్. సో ఐ థింక్ moral of the story ఏంటంటే బిలీవ్ యువర్ గట్ అండ్ యుల్ ఆల్వేస్ మేక్ ద రైట్ చాయిస్. దొంగస్వామి రౌడీ షీటర్ అలియాస్ కె సురేంద్రబాబు నుండి మా పొలాల్ని మాకు ఇప్పించి అతడి నుండి అతడి అనుచరుల నుండి మాకు ప్రాణరక్షణ కల్పించాలని 5 కుటుంబాలకు చెందిన బాధితులు, కుటుంబ సభ్యులు గంగిరెడ్డి, నాగిరెడ్డి, రమేష్ రెడ్డి, మహేష్ రెడ్డి, ప్రమిళలు కన్నీరు మున్నీరయ్యారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంగిరెడ్డి కుమారుడు నాగిరెడ్డి మాట్లాడారు. కె సురేంద్రబాబు అనే వ్యక్తి నా కుమారుడు దగ్గరకు వచ్చి నాకు వ్యవసాయం చేయడం అంటే ఇష్టము, నాకు కొంత భూమిని లీజుకు ఇచ్చారంటే నేను మీతో పాటు వ్యవసాయం చేసుకుంటూ భూమిలో కొంత భూమిని సురేంద్రబాబుకి ఇవ్వడం జరిగినది. అతను రాత్రికి రాత్రే ఒక గుడిసె వేసి అందులో వారాహి మాత అనే విగ్రహం ఏర్పాటు చేసి పూజలు జరుపుకుంటున్నాడు. కె సురేంద్రబాబు అతను అతని అనుచరులను కొంతమందిని పద్మావతి అమ్మవారి సన్నిధి ఎదుగు పంపి అక్కడ వచ్చేటువంటి యాత్రికులను ఈ వారాహి మాత అనే ముసుగు బాబా చెప్పి అక్కడి నుండి యాత్రికులను మా పొలం దగ్గర తీసుకొచ్చి మోసాలకు పాల్పడుతున్నాడు. కె సురేంద్రబాబు అని అతని గురించి మేము విచారించగా మా భూమిలో రాకముందే తనపల్లి, కుంట్రపాకం, కాయంపేట అను గ్రామముల యందు ఇదే విధముగా రైతులను మోసం చేస్తూ వస్తున్నాడని తెలిసినది.
అతను స్వామీజీ అని చెప్పుకుంటూ అతను మరియు అతని మంది బార్వంలో కలిసి మద్యము సేవించి ఉండగా అక్కడ రైతులు అతనిని కట్టివేసి కొట్టడం జరిగినది. తరువాత పోలీసులు అతన్ని రక్షించి తీసుకొని పోవడం జరిగినది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా మా దగ్గర ఉన్నది. కొద్ది రోజుల క్రితము అతను మాపై పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాపై ఫిర్యాదు చేసినాడు. సదరు పోలీసు వారు మమ్మల్ని విచారించగా మా దగ్గర ఉన్నటువంటి రిజిస్టర్ విక్రయ పత్రములను, రైతువారి పట్ట మరియు అప్పటి అడంగల్ కాపీలు మరియు విద్యుత్ కనెక్షన్ వగైరాలను పోలీసు వారికి సమర్పించగా పోలీసు వారు అతనికి నీకు ఏదైనా సంబంధించిన ఆధారములు ఉంటే చూపించమని అడుగగా మరలా వచ్చి ఇస్తానని చెప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు. మరియు నాకు పెద్ద వాళ్ళు తెలుసు, నీ అంతు చూస్తా అని వచ్చి పదే బెదిరించుతున్నాడు. మేము మా భూమిలో వ్యవసాయం చేసుకున్న తప్ప వేరే ఆధారము లేదు. తమరు చుట్టుపక్కల ఉన్న పాడిపేట, ముళ్ళపూడి, పుత్తూరు, కాయంపేట, బ్రాహ్మపట్ట వగైరా గ్రామంలో ఉన్న రైతులను కూడా విచారించండి. మేము రైతులము, మమ్మల్ని బతికించండి, మాకు న్యాయం చేయండి. ఇదే పత్రికా మూలంగా మేము వినించుకుంటాము. జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఇంటిని ముట్టడించారు వైసీపీ మహిళలు. అమాయక మహిళలను మోసం చేస్తున్న కిరణ్ రాయల్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలోని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఇంటి వద్ద మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ గొడవ చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు పోలీసులు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ మహిళలు ఆందోళనకు దిగారు. మహిళలకు రక్షణ కల్పిస్తానన్న పవన్ కళ్యాణ్ ఇదేనా మీరు రక్షణ కల్పించేది అని ప్రశ్నించారు. జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ నాయకులు ఎందుకు నోరు మెదపటం లేదని నిలదీశారు. మీరు ఏదైనా చేయాలనుకుంటే రిప్రజెంటేషన్ రూపంలో పై అధికారులకి కానీ కన్సర్న్ ఆఫీసర్స్ కి కానీ మీరు రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వండి. చెప్పింది వినాలా? చెప్పింది వినరా? చెప్పింది వినరా? చేసింది ఇంతసేపు ముచ్చట్లేంటి? పదా ఏంటి? పదండి. తిరుపతి ప్రజలందరూ, తిరుపతి మహిళలందరూ, ఒక కార్యకర్త అందరూ కూడా సిగ్గుపడాల్సిన విషయం ఏమంటే, ఈరోజు లక్ష్మి గారు కొద్ది రోజులుగా ఈ వైరల్ అవుతున్న వీడియోస్ కావచ్చు, ప్రెస్ మీట్లు కావచ్చు, అది ఎవరైనా క్రియేట్ చేసి పెట్టే విధంగా ఎవరు చేయరు ఒకరి జీవితాన్ని. ఎందుకంటే మహిళ ఒక పరువుని, ప్రతిష్టని కోరుకుంటుంది కాబట్టి అలాంటి పద్ధతుల్లో ఎప్పుడూ కూడా ఎవరో డబ్బిచ్చి చేయడం ఇలాంటివి ఏమీ జరగవు. కానీ కిరణ్ రాయల్ పగడ్బందీగా ఈ రోజు ఆమెను బెదిరించడము, ఆమె పిల్లల్ని బెదిరించడము, వాళ్ళని చంపేస్తాననడం మూలంగా మేము ఈ రోజు అందరూ కూడా మహిళల తరఫున మేము రోడ్డు మీద పడాల్సి వచ్చింది. ఆమెకు న్యాయం చేసి ఆయన్ని అరెస్ట్ చేసి ఈ రోజు కస్టడీకి తీసుకోకుండా రేపు పదవులు ఇచ్చి తిరుపతిలో పట్టం కట్టారంటే మాత్రం పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా ప్రశ్నించే ప్రసక్తులు మేము ఉంటాము. ఆడాలి ఈ శాతమే కాదు, అధిక శాతంలో వచ్చి వాళ్ళ ఇంటి ముందు కానీ ఎక్కడ కానీ ధర్నా చేసి ఆ అమ్మాయికి న్యాయం చేసే పరిధిలో మేము ముందుంటామనేసి ప్రశ్నిస్తున్నాం. జనసేన పార్టీని ప్రశ్నిస్తున్నాం. లక్ష్మి అనే అమ్మాయి కిరణ్ రాయల్ కు డబ్బులు ఇచ్చింది. 1,20,00,000 ఇయ్యంగా ఒక 20 తులాలు బంగారు కూడా తీసుకునేసింది. వాడు ఆ కిరణ్ రాయల్ వీడియోలు ఒక 20 వచ్చేసి బయటకు వచ్చినాయి. బయటకు వచ్చిన దానివల్ల మేము లేడీస్ గా మేము ఆ అమ్మాయికి మద్దతు, లక్ష్మి అనే ఆ బాధితురాలకు మేము మద్దతు ఇస్తా ఉన్నాం. మద్దతు ఇచ్చి వస్తే ఈ పోలీస్ వాళ్ళు, ఎస్పీ, సిఐ వాళ్ళు అడ్డుకునేదే కాకుండా మీరు పోలీస్ జీప్ లెక్కండి 125, 140 వేస్తారంట, 155 సెక్షన్ వేస్తారంట, మమ్మల్ని స్టేషన్ లో వేస్తారంట. ఇంత దారుణమైన ఎప్పుడైనా ముందు ఒకరు మాట్లాడేది ఇంత దారుణమైన సిఐ వాళ్ళు కానీ, ఎస్ఐ వాళ్ళు కానీ ఉండాలా అని మేము అడుగుతున్నాము. ఇప్పుడు కిరణ్ రాయల్ గా ఇన్ఛార్జ్ ఇవ్వడమే ఈ తిరుపతికి దౌర్భాగ్యం. కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఎవడా అనేది కూడా గతంలో తెలియదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాకనే కిరణ్ రాయల్ అనేది ఇన్ఛార్జ్ గా వేసినప్పటి నుంచే ఇదిగా ఉంది. ఒక పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు కళ్ళు మూసుకున్నారా అని అడుగుతున్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్ళు మూసుకున్నారా అని అడుగుతున్నాను. ఇంత అన్యాయంగా ఒక లక్ష్మినే కాదు, ఒక 10 మంది బాధితులు కూడా ఉన్నారు దీంట్లో. గతంలో నేను మాట్లాడినాను దీని గురించి మాట్లాడినప్పుడు కూడా రెస్పాన్స్ లేదు. ఈ రోజు మాట్లాడుతూ ఉంటే ఈ సిఐ వాళ్ళు, ఎస్ఐ వాళ్ళు
ఇలాగా మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు. ఇది ఏమైనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నాం. కిరణ్ రాయల్ తక్షణమే ఈ రోజు రాత్రి లోపల అరెస్టు చేయకపోతే మేము మహిళ హైదరాబాద్ తరపున కానీ మొత్తం మహిళలంతా రేపు ధర్నా ఖచ్చితంగా జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందో కూడా మేము చెప్పం, జరుగుతుంది. మొత్తానికి ఏం అడ్డుకుంటారో మేము చూస్తాము. మేము పోలీసు వాళ్ళకి భయపడే ఒక చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా భయపడే ప్రసక్తే లేదు. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వ్యవహారంపై జనసేన పార్టీ అధిష్టానం స్పందించింది. కిరణ్ రాయల్పై లక్ష్మి అనే మహిళ తనకు 1,20,00,000 ఇవ్వాలని అదేవిధంగా అడిగిన దానికి తనను బెదిరిస్తున్నాడంటూ వీడియోలు విడుదల చేసింది. ఆ తర్వాత కిరణ్ రాయల్కి సంబంధించిన మరికొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారించేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్, టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్తో విచారణ కమిటీ వేసింది. మీరు ఈ వ్యవహారంపై పూర్తిగా విచారించి పవన్ కళ్యాణ్కు నివేదిక ఇవ్వనున్నారు. విచారణ పూర్తయ్యే వరకు కిరణ్ రాయల్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఆదేశించారు. నేను టి లక్ష్మి, వైఫ్ ఆఫ్ టి బృందకుమార్. నాకు కిరణ్ రాయల్ అలియాస్ కిరణ్ కుమార్ అనే అతనికి 2013 నుండి ఈ రోజు వరకు చాలా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. దీని మూలంగా గత కొద్ది కాలంగా చాలా గొడవలు జరుగుతున్నాయి మా మధ్య.
వచ్చేసారు. రాజు అట్లే తీసుకో, రాజు రాజు అట్లే తీసుకో, అట్లే తీసుకో. మేడం ఇటు వచ్చాను మేడం. ఇది మనం అందుకే మేడం బండి ఇక్కడ పెట్టేసి వెళ్ళాం కదా, ఇది మళ్ళీ అక్కడికి వెళ్ళాలి నడుచుకుంటాం. ఈ పేపర్ వాళ్ళు ఊళ్ళో అబ్బాయి అప్పుడే వచ్చినాడు, వాళ్ళు వస్తే మీకు అసలు ఫుల్ రెస్టారెంట్ అంటే
టీవీ అందరికీ పోతుందన్నా. అవునా ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.